నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న టీఆర్పీ పార్టీలో మాజీ మావోయిస్టులు దాదాపు ఒక 100 మంది దాకా జాయిన్ అయ్యారు. దాదాపు 100 పైచిలకే మాజీ మావోయిస్టుల సిద్ధాంతమే మా సిద్ధాంతం అంటూ అనేక పార్టీలు బూటకపు అబద్ధాల ప్రచారం చేసినాయి. గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పారు. కానీ ఇప్పుడు మావోయిస్టులను పిట్టలు కాల్చినట్టు కాల్స్తూ ఉంటే కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు, అసలు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఇక్కడ ముఖ్యంగా ఓపెన్గా చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ రావుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీ అయిపోయింది. ఇక్కడ బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ ఉన్నట్టు కనబడలేదు. అందుకని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన తర్వాత బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ ఏర్పడ్డదని స్వచ్ఛందంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. నిన్న ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గన్నులు పట్టుకొని కొట్లాడే అన్నలు గన్నులు ఇడిచేసి వచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయ్యారు మాజీ నక్సలైట్లు. ఒకసారి పటేల్ వనజక్క అందులో కీలకంగా ఒక పాత్ర. నిజంగా నిన్న జాయిన్ అవ్వడంతో పాటు మహిళా ప్రెసిడెంటు, రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ను తీర్మానం వలన ఆ పదవిని ఇచ్చిండు. మొత్తానికి ఒక బీసీని మహిళా ప్రెసిడెంట్ చేసిన ఘనత తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీర్మానం వలనకు దక్కింది. దానికి సంబంధించి విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నిజంగా పటేల్ వనజక్క అసలు ఏంది, పటేల్ వనజక్క ఈ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంది, వనజక్కతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టులది మాది ఒకే సిద్ధాంతం, సమాజ స్థాపనే మా లక్ష్యం, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం, పవర్ పార్టీలో మహిళలకు 50% కోటా కల్పిస్తాం, మాజీ అన్నలు అక్కల ఆమోదంతో టీఆర్పీ మేనిఫెస్టోను రూపొందిస్తాం, జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర, భువనగిరిలో వేలాది మంది మావోయిస్టులతో భారీ బహిరంగ సభ, టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం వలన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీగా మావోయిస్టుల చేరిక, మాజీ మావోయిస్టుల కీలక నేత పటేల్ వనజక్క ఆధ్వర్యంలో పార్టీలోకి పెద్ద ఎత్తున జైనింగ్స్, వనజక్కను కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన మల్లన్న, వనజక్కకు టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగింత. నిన్న చేరడంతోనే మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించిండు తీర్మానం వలన. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 50% కోటా కల్పిస్తారట. ఏది పవర్ పార్టీలో మహిళలకు 50% కోటా కల్పిస్తామని చెప్తున్నారు. అయితే మహిళలకు మావోయిస్టుల సిద్ధాంతమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతం అని పార్టీ ఎజెండా తమ ఎజెండా ఒక్కటేనని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మానం వలన అన్నారు. సమాజ స్థాపనే మావోయిస్టులకు లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా అదే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. సమాజంలో సంపద అధికారం అంతా అగ్ర ఆధిపత్య కులాల వద్దే పోగైందని, ఆ సంపద అధికారాన్ని వెనుకబడిన కులాలకు పంచాలన్నదే తమ అభిమతం అన్నారు. కులాల మధ్య అంతరాలు తగ్గించి సమాజంలో అన్ని కులాల సాధికారత స్వావలంబనలను సాధించగలిగితే మావోయిస్టుల సిద్ధాంతాలు అమలైనట్లే అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రస్తుతం ఆ దిశగానే ముందుకు అడుగులేస్తుందని తీర్మానం వలన చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. రాజీ లేని పోరాటాలు చేస్తుందన్నారు. అయితే హైదరాబాద్ జహీరాబాద్ ప్రెస్ క్లబ్లు వేదికగా మాజీ మావోయిస్టుల నేతలు, నాయకులు పెద్ద సంఖ్యలో శుక్రవారం టీఆర్పీ పార్టీలో చేరారు. మావోయిస్టులు పార్టీ మాజీ కీలక నాయకురాలు, మాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు పటేల్ సుధాకర్ రెడ్డి సతీమణి వనజక్క ఆధ్వర్యంలో వీరంతా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వనజక్కకు మల్లన్న కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమెను టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నియమించారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మహిళా అధ్యక్షురాలేమో పటేల్ వనజక్క, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో నీరజక్క. సముచితమైన ప్రియారిటీ కల్పిస్తామని, అధికారంలో పార్టీలో మహిళలకు 50% రిజర్వేషన్ కోటాను అమలు చేసి తీరుతామన్నారు. దాదాపు అన్ని పార్టీల్లో మావోయిస్టులు వాడుకొని వదిలేశారన్నారు. గతంలో రాజకీయ పార్టీల అవసరాల కోసం మాత్రమే ఉద్యమకారులు ఉపయోగించుకున్నారని, కానీ చట్టసభలో అవకాశం దక్కనివ్వలేదన్నారు. మావోయిస్టుల పార్టీలో వనజక్క వంటి వారు ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. అలాంటి నాయకురాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. వనజక్క పోరాటాలు రాష్ట్ర ప్రజలకు ప్రేరణ కలిగించిందన్నారు. ఇవి పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ఇక బీసీ పరిస్థితి చూస్తే బాధేస్తుంది. తెలంగాణలో బీసీల పరిస్థితి చూస్తే బాధేస్తుందని మాజీ మావోయిస్టుల పార్టీ నాయకురాలు, టీఆర్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వనజక్క అన్నారు. వనజక్క టీఆర్పీ పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మాట్లాడారు. దేశంలో అన్ని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆందోళనగా ఉందన్నారు. సమాజంలో కుక్కలు, నక్కలు, చెట్లకు అన్నిటికీ లెక్కలు ఉన్నాయన్నారు. కానీ బీసీలకంటూ ఒక లెక్క కానీ పత్రం కానీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు కావస్తున్నా ఎన్ని పార్టీలు బీసీ కులాల పేరుతో రాజకీయ దందా చేశాయనని తప్ప అన్ని పార్టీలు 70 ఎన్నో పార్టీలు బీసీ కులాల పేరుతో రాజకీయ దందా చేసినాయే తప్ప వారి అభ్యున్నత కోసం ఏనాడు పాటుపడిన సందర్భాలు లేవన్నారు. టీఆర్పీ చీఫ్ తీర్మానం వలన అందరికీ భిన్నంగా బీసీ వర్గాల కోసం పార్టీ పెట్టి పోరాటం చేసేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయం అన్నారు. అలాంటి నాయకుడికి అండగా ఉండాల్సిన బాధ్యత
ఒక బీసీ బిడ్డగా తనకు అనిపించిందన్నారు. అందుకే తాను నమ్మిన సిద్ధాంతం టీఆర్పీ ద్వారా ప్రజాప్రామిక్ పద్ధతుల్లో సాధించవచ్చని భావించే మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మావోయిస్టులు, అనుబంధ సంఘాల నేతలు, వందలాది మంది కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్పీ పార్టీలో చేరిరు. అక్కడ పాల్గొన్నారు వందలాది మంది. నిజంగా మాజీ మావోయిస్టులు వందలాది మంది చేరిరు. నిజంగా ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇక బీజేపీ పార్టీ అంటే అన్నాలు నేరేస్తుంది కాబట్టి అలా కోరు. మరి నిజంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ పార్టీలు ఉండగా పటేల్ వనజక్క ఈ పార్టీని ఎంచుకోవడానికి, తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంది? అసలు ఒకసారి వనజక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. The person you're calling is not. రైట్. అడవిలో తిరిగి పేదల కోసం జీవితాలను తర్పణం చేసినటువంటి, పోరాటం చేస్తూ ఆకలికి అలమటించి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక సమూహం ఇలా ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీలో చేరడం అనేది మిగతా వాటికంటే భిన్నమైనటువంటి అంశం. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మా పటేల్ వనజక్క నాయకత్వంలో ఇవాళ వందలాది మంది మావోయిస్టు పార్టీ మాజీ నాయకులు కానీ, సానుభూతి పరులు కానీ, లేకపోతే ఆ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీని చూజ్ చేసుకొని ఈ పార్టీ ద్వారా మాత్రమే ప్రజలకు మంచి జరుగుతుందని భావించి జాయిన్ అయినారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ పార్టీలోనే మంచిగా జరుగుతుందా? ఎందుకంటే చాలా పార్టీలు ఉన్నాయి. మీ పార్టీలోనే చేరడానికి ఏమైనా కారణం ఉందా? రైట్. ఒకటి, మా పార్టీలోనే మంచి జరుగుతుందా అని అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులతో చర్చలు జరిపింది. ఆ తర్వాత ఎన్కౌంటర్ల పరంపర కొనసాగించింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అని చెప్పి ఓ దిక్కు ఇటు ప్రకటించి అధికారంలోకి రాగానే వరంగల్లో మా బిడ్డల్ని కాల్చి చంపింది. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ దేశభక్తులని చెప్పింది. ఇక రామారావు గారు ఆ పార్టీ చేసినటువంటి కథ కళ్ళ ముంగట ఉన్న సాక్ష్యం ఇది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీలకు భిన్నంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపటి ఎన్నికల మేనిఫెస్టోను మాజీ మావోయిస్టులకు ఇచ్చి వాళ్ళ చేత ఆమోదింపజేసుకొని రేపు ఎన్నికల గోదాలోకి దిగబోతుందని చెప్పినాం. అంటే ఈ పార్టీకి ఉన్నటువంటి విజన్ కానీ, ఆలోచన కానీ, అక్కడ ఏ పార్టీకైనా మేనిఫెస్టో అనేది అత్యంత కీలకమైంది. అది వీళ్ళ ద్వారా ఆమోదించుకుంటామంటేనే వాళ్ళలో ఒక చైతన్యం వచ్చి ఎస్ ఇది ఈ వర్గాల కోసం ఆలోచిస్తున్న పార్టీ అని వాళ్ళు నమ్మినారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరు. రైట్. ఇది అయితే వనజక్కతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరితో మాట్లాడుతుంది సరే వాయిస్ వనజక్క.
ఇక్కడ ఇంకొక విషయం, ఇంకొక గమ్మత్ విషయం ఉంది, ఒకసారి చెప్తాం, మీకు చూపెట్టే ప్రయత్నం చేద్దాం. హలో, తమ్ముడు నేను కొద్దిగా వేరే ఫోను వీళ్ళు బండి ఆగున్నాం అందుకని. ఓకే ఓకే అక్క, లైవ్లో ఉన్నారు మీరు? ఆ? లైవ్ నడుస్తుంది, లైవ్లో ఉన్నారక్క? సరే సరే చెప్పు. ఓకే అక్క, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉండగా మావోయిస్టు మాజీ నేత నిజంగా పటేల్ వనజక్క గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటిది? ఇన్ని పార్టీలు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా ఉమ్, ఈ అట్టడుగు వర్గాలు ఎవరైతున్నారో ఆ ప్రజల వరకు వీళ్ళ పాలన చేరలేదు కాబట్టి, ఉమ్, మన బిఆర్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగాన్ని అయితే ఇచ్చిండో ఆ రాజ్యాంగం అమలు కావడం లేదు కాబట్టి ఉమ్, మనకు తీన్మార్ మల్లన్న అనే ఒక బడుగు బలహీన వర్గాల కోసము ఈ రోజు ఎన్నో అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకొచ్చిన మల్లన్న ద్వారా ఇది సాధ్యమైతుందనే ఒక నమ్మకంతోనే ఇటువైపు వచ్చినామన్నా. ఉమ్. అంటే ఈ మావోయిస్టు సిద్ధాంతాలు తెలంగాణ రాజ్యాధికార పార్టీతోని సాధ్యం అవుతుందని మీరు భావించారా? భావిస్తున్నాం కాబట్టి ఇటువైపు అడుగులేస్తున్నాం. దాన్ని ఇంకా ఏమైనా ఉంటే కూడా నిరంతరం మల్లన్నతో చర్చ చేస్తూ, మల్లన్న ఎలాంటి భావాలున్నా వాటిని కూడా మేము చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలనే, ఆయన ద్వారానే సాధ్యమవుతుంది, సాధ్యం చేయించాలనే మేము కదా వస్తున్నాం. మల్లన్నతోనే సాధ్యం చేయిస్తాం రాబోయే రోజుల్లో. ఆయన కూడా ఆ మాటలకు కట్టుబడే ఉంటా అనేది మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్న మాట్లాడిందే మీకు నిదర్శనం. మీడియా ముఖంగా ఆయన నిన్న చేసిన ప్రకటన కూడా చాలా అన్ని విషయాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. అది మాకు విశ్వాసం కలిగిస్తుంది. మేము కూడా మా వంతు కృషిగా మేము ఆయన ఎంటున్నప్పుడే అది సాధ్యమవుతుందని మేము భావించినాం. అక్క, మీ అడవిలో కొనసాగిన జీవితం గురించి ఒక 2 ముక్కలలో చెప్తారా? అంటే మీ ప్రస్థానం ఎట్లా మొదలైంది, అసలు అడవిలో గన్నులు విడిచేదాకా ఒక 2 ముచ్చట్లు. నేను చాలా మారుమూల ప్రాంతం, భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం, నాగారం అనే గ్రామంలో నా జీవితం 1974 నేను పుట్టిన. అక్కడ మా చాలా పేద కుటుంబం, మాది దత్తి కుటుంబం. మా నాన్న ఎమర్జెన్సీ కాలంలోనే చీకటోళ్ళకి అన్నం పెట్టి, అప్పుడు అన్నలను చీకటోళ్ళు అనేటోళ్ళు, అన్నం పెట్టి దెబ్బలు తిని జైలుకు పోయి మా నాన్న కూడా ఈ ప్రజా ఉద్యమాలలోనే అనేక చిత్రహింసలు అనుభవించి కడుపు నొప్పితో మా నాన్న మేమంతా చిన్న పిల్లలు ఉండగానే చనిపోయిండు. ఇట్లా మా అమ్మ, మేము 7 సంతానం అయితే అమ్మ కూడా మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచుతూ వచ్చింది. అట్లాంటి టైంలో మేము అతి చిన్న వయసులోనే చాలా కష్టాలు పడ్డాం. నా జీవిత చరిత్ర అడవి పుత్రిక నవల రూపంలో నేను కనీసము ఏ రోజు స్కూల్ మెట్టు కూడా ఎక్కలేకపోయినా నా కుటుంబ పరిస్థితి. అలాంటి స్థితి నుండి ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలు, అప్పుడున్న పీపుల్స్ వార్ నాయకత్వం మా గ్రామాలలో రావడము, మా గ్రామాలలో మా సమస్యల పట్ల వాళ్ళు చేస్తున్న పోరాటాలు అవన్నీ కూడా మేము కళ్ళారా చూసి, అప్పుడు జరుగుతున్న భూస్వాములకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలలో చిన్న వయసులోనే, నేను 16 ఏళ్ల వయసులోనే కూలి పనికి పోయేదాన్ని. అలాంటి టైంలోనే చదువు లేక ఒక దిక్కు భూస్వాముల అణచివేతలతో చిన్న వయసులోనే కూలీలుగా మారిన మా జీవితాలకు వాళ్ళు చేస్తున్న పోరాటం మాకు దగ్గరగా ఉండడం వల్ల ఆ రోజుల్లో నేను ఆ ఉద్యమానికి ఆకర్షితురాలనైనా. నేను 85లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన. 85 నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు పీపుల్స్ వారు పార్టీలో నా ప్రస్థానం కొనసాగింది. 86లో నాకు పటేల్ సుధాకర్ రెడ్డి గారికి వివాహం పార్టీ ఆమోదంతో. అట్లా చాలా కాలం నేను పార్టీలో అండర్ గ్రౌండ్ లో పనిచేసిన. అక్కడ నుండి దండకారణ్యం, గడిచిరోలి ఏరియాలలో కూడా నేను పనిచేసిన. అక్కడ నుండి టెక్ వర్క్ పార్టీ అవసరాల రీత్యా బెంగళూరులో కూడా చాలా కాలం పనిచేసినాం. అర్థాలతో దొరికి 3 సంవత్సరాలు జైలు జీవితం. నేను అంటే దాదాపుగా మీ అడవి జీవితం ఎన్ని రోజులు గడిపిరాక? దాదాపు అంటే 85 నుంచి 80 అంటే ఒక 10 years అడవి జీవితం. బయట మళ్ళా
చెక్ వర్కులు అవి ఇవి అట్లా అంతా కలిపితే 2098 వరకు నేను ఉద్యమంలో కొనసాగిన. 85 నుంచి 98 వరకు పార్టీలో అనేక సంఘాల్లో పనిచేయడం జరిగింది. అట్లా నేను జైల్లో ఉన్న టైంలోనే అడవి పుత్రిక అనే నవల కూడా రాయడము కొంత సగం వరకు రాసి అది 96లో పూర్తి చేసి దాన్ని అడవి పుత్రిక కథాత్మక నవల అని నా జీవిత చరిత్రను కూడా నా సహచరుడి సహాయ సహకారాలతో నేను చదువుకోకున్న అడవిలో ఆయుధం చేత ఆలు దిద్దుతూ ఆయుధమో చేత పెన్నో చేత గన్నో చేత అనే విధంగా నేను ఆలు కూడా అడవిలోనే దిద్ది నా జీవిత చరిత్రను రాసుకొని నా ప్రయాణం అట్లా అంచెలంచెలుగా ఎదిగి చివరికి అనారోగ్య కారణాల వల్ల అనేక సమస్యల వల్ల అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు పెద్ద ఆపరేషన్ కావడంతో అనేక సమస్యలతో నేను బయటకు రావడం జరిగింది. బయట నుండి కూడా నేను నిరంతరం బహుజన ఉద్యమాలు బీసీ ఉద్యమాలలో భాగస్వాములు అవుతూ అట్లాగే భూపాలపల్లిలో కూడా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ లో ఉండి పోటీ చేసినా కూడా ఇక్కడ అంతకంటే ముందు కూడా ఆ తర్వాత కూడా బీసీ ఉద్యమాలలో ఒక 480 కిలోమీటర్లు గత 2 years క్రితమే ఎలక్షన్స్ ముందే మేము బీసీ చట్టసభల్లో బీసీ వాటా అనే నినాదంతో పాదయాత్ర కూడా చేసిన. అట్లాంటి బయటికి వచ్చి కూడా నిరంతరం ప్రజల పక్షాన ఉన్న నేను ఈ రోజు మల్లన్న అనే ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీని నేను 6 నెలలుగా అబ్జర్వ్ చేస్తూ నన్ను ఆయన పార్టీ పెట్టిన కొత్తలోనే ఆహ్వానించారు. అయినప్పటికీ కూడా నేను కొంత రైట్. ఇప్పుడు మీరు నిజంగా పార్టీలో జాయిన్ అవడంతోనే మహిళా ప్రెసిడెంట్ ఇచ్చారు కదా, మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగా రానున్న రోజులలో పటేల్ వనజాక్కతోనే ఇంకా భారీ చేరికలు ఉండబోతున్నాయి. మాజీ నక్సలైట్లు కానీ ఇతర సంబంధించిన మహిళా విభాగం ఎట్లా ఉండదు? అది నిరంతరం కొనసాగుతుంది. అది తప్పకుండా నిరంతరం కొనసాగుతుంది. రావాలనుకునేటోళ్ళు వస్తారు, రాలేమనుకునేటోళ్ళు బయట ఉండి సపోర్ట్ చేస్తారు. అలాగే రేపటి రోజున మహిళల విషయంలో కూడా ఈ రాష్ట్రంలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 33% రిజర్వేషన్ మహిళలకు అన్నాడో ఇలా ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆపేసారు. అలాంటివి జరగకుండా రేపటి రోజున మేము మా రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా 100% మేము మహిళలకు 50% రిజర్వేషన్ చేసుకుంటాం. మేమే చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని మేము రాజ్యాధికార పార్టీని ఎన్నుకున్నాం. రైట్ చక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. పటేల్ వనజాక్క చెప్పిన మాటలు విన్నారు కదా. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు రాబోతా ఉన్నది. మాజీ మావోయిస్టులు గన్ను విడిచిన మాజీ మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా న్యాయం చేయగలుగుతాయని, మావోయిస్టుల సిద్ధాంతమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు ఒక దగ్గరగా ఉన్నాయని, మావోయిస్టు సిద్ధాంతాలను అమలు చేయడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంచుకున్నామని కీలకంగా చెప్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నిన్న రావడంతోనే కండవ కప్పుకోవడంతోనే మహిళా ప్రెసిడెంట్ ఇచ్చిండు తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు. రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ మహిళా అధ్యక్షురాలు ఇచ్చిర్రు. ఒకసారి ఆ మహిళా అధ్యక్షురాల పదవుల గురించి ఈ పార్టీలు నిజంగా ఏ పార్టీ ప్రేమ ఉన్నాయి, ఏం కథ అన్నది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా తెలుసుకోవాలి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీ మహిళా అధ్యక్షురాలు మహిళా మోర్చా 4.8% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు 0.4% ఉన్న విలుమ సామాజిక వర్గం. అంటే రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎవరు 0.4% ఉన్న విలుమ సామాజిక వర్గానికి ఇచ్చారు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు 56% ఉన్న బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. ఇది పెద్ద మార్పు అని చెప్పుకోవచ్చు. ఇగో ఇట్లా జరుగుతూ ఉన్నది. కీలకంగా మనం నిన్న ఇప్పుడు డైరెక్ట్ లైవ్ న్యూస్ చూసినాం. పటేల్ వనజాక్క గారు మాట్లాడిన మాటలు నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రానున్న రోజులలో కీలకంగా ఉండబోతా ఉంది. ఇది 100% వాస్తవం. జూన్ 2వ తారీఖున తీన్మార్ మల్లన్న గారి పాదయాత్ర స్టార్ట్ కాబోతా ఉన్నది. ఇంకా పెద్ద సంఖ్యలో పార్టీని బలోపేతం చేయడం కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి తీన్మార్ మల్లన్న సిద్ధమవుతున్నాడు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.